బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మరింత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని రాష్ట్రంలోని అన్ని పోర్టులకు వాతావరణ శాఖ 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు. మరోవైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతున్నట్లుగా తేల్చింది. ఇప్పటికే హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు పడుతుండగా రాబోయే 4 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చలి తీవ్రత మరికాస్త పెరిగే అవకాశం ఉంది. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు శీతల గాలులు వీస్తున్నాయని, దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల నేడు వానలు పడే సూచనలున్నాయి.